ఓయ్ దోస్తులు, ఎటు వెళ్ళిపోయింది ఇన్ని రోజులు వీడియో చేయలేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి నా టీవీలో కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇదేంటి, మీ హస్బెండ్ ఏమైనా మీతో ఏమైనా డిసిషన్ చేశారు మీరు వీడియోస్ పెడుతున్నారని? బుర్రలో బల్బులు వెలిగిపోయి ఉంటాయి చాలామందికి. అలాంటిది ఏం లేదండి. మా హస్బెండ్ నా గురించి, నా పిల్లల గురించి పట్టించుకుంటారు. నువ్వు ఏ వీడియోస్ తీస్తున్నావా, ఏం చేస్తున్నావా, వేటి పట్టించుకోరు. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కదా, దసరా ముందు అవుతుంటాయి కదా. పిల్లల ఫోకస్ అంతా అయితే టీవీ మీద వెళ్ళిపోతుంది. నా ఫోకస్ అంతా ఈ వీడియోల మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. వీడియో తీసి వీడియో తీసి అప్లోడ్ చేయాలి అనుకుంటే ఎలాగైనా ఒక 2-3 గంటలు టైం పట్టిస్తుందండి. ఈలోపు ఏ కంటెంటా ఏంటని ఎక్కువ ఫోన్లు చూడడం, ఎక్కువ వీడియోస్ చూడడం వల్ల పిల్లల్ని ఎగ్జామ్స్ టైంలో పట్టించుకోలేదనే ఉద్దేశం మా హస్బెండ్కి చెప్పాను. నెట్ బ్యాలెన్స్ ఇప్పుడు వేయొద్దండి, పిల్లలకి హాలిడేస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వేయించండి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను వీడియోస్ రన్ చేయలేదు అంతే. ఇంకా ఉద్దేశం అయితే ఏం కాదు. ఫస్ట్ పిల్లలు ఇది పార్ట్ టైం లాంటిదే కదండి. ఫస్ట్ ఫుల్ టైం అంతా మన పిల్లలు మన ఫ్యామిలీతోటే స్పెండ్ చేయాలి. వాటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను తెచ్చే ప్రతి ఒక్క రూపాయి ఏదో వాళ్ళ కోసమే. అలాంటిది వాళ్ళు అభివృద్ధి చెందకపోయి నేను ఏదో ఈ వీడియోస్లో పడిపోయి ఆ పిల్లల్ని చదివించకుండా, ఆ పిల్లల మీద శ్రద్ధ చూపించకుండా ఆ పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను అనుకోండి, రేపు పొద్దున్న అది పెద్ద మిస్టేక్ నాదే అవుతుంది. పిల్లల విషయంలో నేను ఎప్పుడు కూడా అలా మిస్టేక్ చేయను. అదే మెయిన్ రీజన్ అయితే అదేనండి, ఇంకో రీజన్ అయితే కాదు. ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంటాయి. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా 10 days ఎంజాయ్ చేస్తాము. ఇది మాట చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు నన్ను రోజు ఫాలో అయిన వాళ్ళు చాలా ఫీల్ అయ్యి ఉంటారు. ఇదేనండి, అందుకోసమే నేను వీడియోస్ చేయలేదు.